నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సర్వే గడువును జూలై 24 వరకు పొడిగించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ పుణ్కర్ తెలిపారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ స్వప్నిందన్ పుణ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి సవరించిన షెడ్యూల్ను విడుదల చేశారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా, ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 18,97,405 మంది ఓటర్లలో 91.22% కంప్యూటీకరణ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమం దేశ సౌభాగ్యం నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ పోటీల విజేతలు, ఉత్తమ వైద్య సిబ్బంది, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకాలు, అవార్డులు అందజేశారు. జూలై 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక 7 రోడ్ల కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత మాట్లాడుతూ జనాభా తగ్గుదలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గర్భిణీలకు న్యాయమైన వైద్యం, పౌష్టికాహారం అందించు శిశు మరణాలను తగ్గించాలని సూచించారు. మహిళల సాధికారత, బాలికల విద్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్, వివిధ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డిప్యూటీ హెచ్ఈ పి మోహిని రత్నకుమారి, డాక్టర్ శివరామదాసు, ఏఎంఓ సత్యనారాయణతో పాటు వైద్య సిబ్బంది, విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు. పలాసలో విషాద ఘటనలో బాధితుడు దాసయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పలాసలో దానయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీడీపీ తరపున 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఘటనకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసిన మంత్రి ప్రభుత్వం కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. ఇక్కడ 10th నైట్ సుమారు 9 గంటలకి ఇంచుమించుగా రాత్రి ఒక గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తి అక్కడ గొర్రెలు వెనక్కి తోలుకుంటున్న టైంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఆ వ్యక్తి కోల్పోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి రావడం జరిగింది. అయితే ప్రధానంగా కేసులో ఒక పోలీసు దర్యాప్తులో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ అనే వ్యక్తి ఈ హత్య చేయొచ్చు, అదే ఈ యాక్సిడెంట్ చేసి ఉండొచ్చని ఒక భావంతో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ అనే వ్యక్తి కాదు, అది సిరిగి అప్పలరాజు వాళ్ళ చిన్న కుమారుడు ఈ ఆరవ్ ఆ అబ్బాయి తప్పుదం చేశారని, ఆ యాక్సిడెంట్ లో ఆ అబ్బాయి కూడా గాయాలయ్యామని తర్వాత అనేక సోషల్ మీడియాలో, అలాగే మీడియా ప్రతినిధులు కానీ లేకపోతే ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మళ్ళీ పోలీసులు వెంటనే దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ బాధాకరం ఏంటంటే అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఉన్నతమైనటువంటి మంత్రి హోదాలో గత ప్రభుత్వంలో చేసి వాళ్ళ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి చట్టాన్ని ఫాలో అవ్వకుండా చట్టాన్ని దౌర్జన్యంగా వ్యక్తిని మార్చి చేసిన తప్పుదం అనేది వేరే వాళ్ళ మీద పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు చాలా నీతి నిజాయితీలు మాట్లాడతారు. అంటే ఆయన ఎంతో నిజాయితీ పరులాగా, ఆయన ఉదార ఉన్నటువంటి వ్యక్తిలాగా, ప్రపంచం అంతా కూడా ఆయనే ఉత్తముడిలాగా మాట్లాడుతూ ఉంటారు. అనేక పర్యాలు మీరు చూసుకుంటే పలాసలో జరిగినటువంటి గతంలో ఉన్నటువంటి అనేక ఇన్సిడెంట్స్లో, నిన్న మొన్న టెంపుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ను కూడా రాజకీయంగా మార్చి రాజకీయ కోణంలో దాన్ని ఎలా లబ్ధి చేకూర్చాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో అనేక సార్లు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ సొంత ఇంటి దగ్గరకు వచ్చేసరికి తప్పు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మేము కూడా చింతిస్తున్నాము. అబ్బాయి కుర్రోడు 19 years అబ్బాయి, రెండో అబ్బాయి, అది ఏ రకంగా యాక్సిడెంట్ జరిగింది అనేది, ఆ అబ్బాయి తప్పు ఎంతవరకు ఉందనేది మనం మాట్లాడకూడదు. కానీ
ఇలాగ చట్టాన్ని వాళ్ళ కొడుకు ఒకలాగా వేరే వాళ్ళకి వస్తే ఒకలాగా అనే కోణం అనేది మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాము. అధికార పక్షంగా ఈరోజు, అలాగే తెలుగుదేశం పార్టీ పక్షంలో కూడా ఈరోజు మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇదే ఇన్సిడెంట్ వేరే అంటే అప్పుడు మా పార్టీలో జరిగితే ఆయన ఎలా రియాక్ట్ అయ్యేవాడు? వాస్తవం మాట్లాడుకుందాం. ఇదే ఇన్సిడెంట్ ఇది ఒక తప్పు ఏదో ఒక మా నాయకుల్లో ఉన్నటువంటి ఎవరో వ్యక్తి ఇలా చేస్తే ఒక కంప్లీట్ గా దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్లే పరిస్థితి ఆయన చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన సొంత కుమారుడి దగ్గరికి వచ్చేసరికి చట్టాన్ని డైవర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి నిందితుడిని పూర్తిగా మార్చేసి సాక్ష్యాధారాలు పూర్తిగా లేకుండా దాన్ని పూర్తిగా ప్రజలు నమ్మే దశగా, పోలీసులు నమ్మే దశగా దాన్ని కార్యరూపం చేసి డైవర్ట్ అయ్యే పరిస్థితి ఆలోచన చేయడం అనేది చాలా బాధాకరం. స్వాతంత్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జయంతి సభ నిర్వహించారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ఎస్ఎన్ స్వామి మాట్లాడుతూ గరిమెళ్ల దేశభక్తి, త్యాగ స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజాభివృద్ధి, దేశ పురోగతికి యువత బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ ప్రసాదరావు, రాజశేఖర్, శ్రీనివాస్ పాత్రు, తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి గరిమెళ్ల వారు మన సమాజానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఎటువంటి సేవలు చేశారు, అవి మన జాతికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, వాటిని మీరు ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఎలా మీరు ముందుకెళ్ళాలి, మీకు, మీ కుటుంబ సభ్యులకి, సమాజానికి, అవి దేశానికి ఏ విధంగా ఉపయోగపడేటట్టు మీరు చేస్తారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ తెలిపారు. జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు navodaya.gov.in లేదా cbse.itms.rcil.gov.in వెబ్సైట్ల ద్వారా ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ తెలిపారు. జూలై 31 దరఖాస్తులకు చివరి తేదీగా నవంబర్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా బాలికల నమోదు పెరిగేలా విస్తృత ప్రచారం చేపట్టాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026కు సంబంధించి ఆన్లైన్ స్వీయ నామినేషన్లు, దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగించినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి పి రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించారు. ఆసక్తి, అర్హత గల ఉపాధ్యాయులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తుల నమోదుకు చివరి తేదీ జూలై 17 కాగా ఈ తేదీలోగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ స్వీయ నామినేషన్లను జూలై 20వ తేదీ వరకు తుది సమర్పణ చేయవచ్చని పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల పోర్టల్ ఆన్లైన్ దరఖాస్తుల కొరకు జూలై 20 వరకు అందుబాటులో ఉంటుందని, అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రవిబాబు కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు భారీ ర్యాలీ, పికెటింగ్ నిర్వహించారు. టెట్ రద్దు, 12వ పిఆర్సీ, పాత పెన్షన్ విధానం అమలు తదితర డిమాండ్లతో ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఎన్జీఓ ఉపాధ్యక్షుడు ఆర్ వేణుగోపాల్, ఏపీ ఎన్జీఓ సహాధ్యక్షుడు చల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని, 12వ పిఆర్సీ, పెండింగ్ డిఏలు, పాత పెన్షన్ విధానం, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ జనరల్ పడల ప్రతాప్ కుమార్తో పాటు ఫ్యాప్టో నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో స్వాతంత్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ 133వ జయంతిని తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. న్యూ బ్రిడ్జ్ రోడ్డులోని గరిమెళ్ల సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు రచయితల వేదిక అధ్యక్షుడు ఉత్తరావరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, మా కొద్దీ తెల్లదొరతనం గీతంతో గరిమెళ్ల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు. వావలపల్లి రాజారావు గరిమెళ్లపై కవితను వినిపించగా
మంగిపూడి శ్రీనివాసరావు, పూడి జనార్దన్ రావు, భోగెల ఉమామహేశ్వరరావు, నిక్కు అప్పన్న తదితరులు పాల్గొని గరిమెళ్ల సేవలను స్మరించారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన జలధార జలహారతి పనులను 100% పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పుణ్కర్ తెలిపారు. ఈ పనులతో జిల్లాలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పుణ్కర్ పాల్గొని జిల్లాలో 4756 జలధార జలహారతి పనులు పూర్తయ్యామని తెలిపారు. ఈ పనుల ద్వారా భూగర్భ జలమట్టం 1.91 మీటర్లు పెరిగిందని, రానున్న వర్షాలతో ఇది మరింత పెరిగి వ్యవసాయం, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యాతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో విమానయాన రంగ అభివృద్ధిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి, వరంగల్లో ఎంఆర్ఓ, కార్గో, ఎఫ్టీఓ సౌకర్యాల ఏర్పాటు, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే టెర్మినల్ నిర్మాణంపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ వికాస్ భీ విరాసిత్ భీ దృక్పథానికి అనుగుణంగా టెక్స్టైల్స్, ఫార్మా, ఆలయ పర్యాటకం తదితర రంగాలకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారాలీగల్ వాలంటీర్లకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం, న్యాయ సహాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు పారాలీగల్ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఏడీఆర్, లోక్ అదాలత్లు, మధ్యవర్తిత్వం, న్యాయ సహాయ క్లినిక్ల నిర్వహణపై అవగాహన కల్పించారు. న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవా సమితులు లేదా టోల్ ఫ్రీ నంబర్ 15-100 ద్వారా సేవలు పొందవచ్చని తెలిపారు. ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. నిమ్మాడలోని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వగృహానికి వెళ్లిన జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన కంటి శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాలో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత రానివ్వబోమని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. మంగళవారం సరుబుజ్జిలి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పాలవలస రైతు సేవా కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, కొత్తకోటలోని ఎరువుల గోడౌన్, సరుబుజ్జిలోని మన గ్రోమోర్ సెంటర్లతో పాటు మతలపేట గ్రామాల్లో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘాల్లో నిల్వ ఉన్న యూరియా, డిఏపి తదితర ఎరువుల రికార్డులను, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎరువుల కొనుగోలుకు వచ్చిన స్థానిక రైతులతో జేసీ నేరుగా మాట్లాడి ఎరువుల లభ్యత, పంపిణీ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం పంపిణీ కేంద్రాల సిబ్బందితో మాట్లాడారు. సబ్సిడీ ఎరువుల విక్రయాల కోసం ఉపయోగిస్తున్న ఏపీ AIMS 2.0 IFMS మొబైల్ యాప్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ యాప్ల నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు, సర్వర్ సమస్యలపై సిబ్బందిని అడిగి వాటి పరిష్కారానికి సూచనలు చేశారు. భూమిని వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం సాగుదారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ డేటాబేస్లో అప్డేట్ చేయాలని, ఈ పంట నమోదు ఆధారంగా పారదర్శకంగా పంపిణీ సాగాలని జేసీ ఆదేశించారు. ఎరువుల ప్రక్రియల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్దేశిత నిబంధనల ప్రకారమే పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ వెంట మండల డిప్యూటీ తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, స్థానిక రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. వంశధార ఎడమ ప్రధాన కాలువకు గండిపడిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గుమ్మపాడు గ్రామం అక్కివలస వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువకు గండిపడడాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేసి సాగునీటి సరఫరా పునరుద్ధరించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఇకపై నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి శాసవ జోగినాయుడును శ్రీకాకుళంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఘనంగా సత్కరించింది. ప్రజా ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న పాత్రికేయ సేవలను కొనియాడింది. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాసపు జోగినాయుడుకు ఘన సన్మానం నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ మీడియా విలువల పరిరక్షణలో జోగినాయుడు ముందుంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావుతో పాటు జర్నలిస్టులు, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు.
కాకినాడలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శ్రీకాకుళం జిల్లా ప్రముఖ రంగస్థల కళాకారుడు గుత్తు చిన్నారావును అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావులు ఘనంగా సన్మానించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడలో జూలై 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలకు శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు శ్రీ సుమిత్ర కళా సమితి ప్రధాన కార్యదర్శి గుత్తు చిన్నారావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు సాలువా, జ్ఞాపిక, నగదు బహుమతితో ఆయన సత్కరించి తెలుగు నాటక రంగానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అచ్యుతరామరెడ్డి, కర్రి భూమారెడ్డి, పంపన దయానంద బాబుతో పాటు కళాకారులు, సాహితీవేత్తలు, కళాభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూతి సూరిబాబును ఘనంగా సన్మానించారు. జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు కలిసి సీనియర్ నాయకులు, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూతి సూరిబాబుకు సాల్వా కప్పి ఘనంగా సన్మానించి ఆయన పార్టీకి, ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది, దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది, ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి మెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.